స్పష్టంగా ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమే ఈ 27 మున్సిపాలిటీలకు విలీనమని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనిపైన ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ప్రభుత్వం ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. స్టేక్ హోల్డర్ ఉన్నటువంటి శాసనసభ్యులు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, చాలామంది గతంలో పనిచేసినటువంటి అన్ని ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారి యొక్క స్టేక్ హోల్డర్స్ యొక్క అభిప్రాయం తీసుకున్నటువంటి అవసరం ఉన్నా తీసుకోకుండా వీటిని గ్రేట్ హైదరాబాద్లో కలిపే ప్రయత్నం చేసి నిన్న వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా పబ్లిక్ హియరింగ్ కూడా జరగలేదు. ఈ పబ్లిక్ హియరింగ్ తీసుకొని రిపోర్ట్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉండే, అది చేయలేదు. ఇది కేవలం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయంగా స్పష్టంగా కనపడుతూ ఉంది. ప్రజల హక్కులను కాలరాసే విధంగా తీసుకున్న నిర్ణయంగా స్పష్టంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి 27 మున్సిపాలిటీని విలీనం చేయడం వల్ల అక్కడ ప్రజానీకానికి తీవ్రమైనటువంటి అన్యాయం, మోసం, వారికి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చిన్న మున్సిపాలిటీలలో ఏముంటుందంటే ఏ చిన్న సమస్య పరిష్కారం కావాలని అక్కడ ఉన్నటువంటి అధికారితో కానీ, అక్కడ ఉన్న కమిషనర్ కానీ, అక్కడ ఉన్న చైర్మన్తో కానీ, అక్కడ మేయర్తో కానీ, కమిషనర్తో పరిష్కరించుకుంటారు. ఇంత పెద్ద కార్పొరేషన్లో ఏ పని కావాలన్నా హైదరాబాద్కి వచ్చి కార్పొరేషన్ మేయర్తో కానివ్వండి, కమిషనర్తో ఎవరు మాట్లాడాలా? ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీలో ఇబ్బంది ఉందిరా బాబు అంటే ఇంకా తీసుకొచ్చి రింగ్ రోడ్ వరకు తీసుకొచ్చి ఇది మొత్తం హైదరాబాద్ను ఒక కార్పొరేషన్గా చేస్తాను, ఇది ఒక నగరంగా చేస్తానని చెప్పడం అనేది మాత్రం పూర్తిగా వారి యొక్క అవగాహన రాహిత్యము, వారి యొక్క ఇన్ఎక్స్పీరియన్స్నెస్, వారికి అవగాహన లేదు, దీనిపైన ఏమి ఇలాంటి అవగాహన లేదు కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకున్నారు. చూస్తుంటే తెలంగాణ మొత్తం కూడా హైదరాబాద్ కలిపిస్తే కనపడుతుంది, చిన్నగా ఉంది కదా మొత్తం కలుపుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది మేడం. అలాంటి నిర్ణయం స్పష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి చిన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ అంటే ప్రజలకు దగ్గరగా ఉండి సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అధికార వికేంద్రీకరణ జరగాల్సిన సమయంలో ఆ వికేంద్రీకరణ వదిలిపెట్టేసి మొత్తం కేంద్రీకృతం అంటే సెంట్రలైజ్డ్ సర్వ అధికారాలను ఒకటే చేతిలో పెట్టుకోవాలని తీసుకున్నటువంటి నిర్ణయం దుర్మార్గం అని చెప్పి స్పష్టంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క నిర్ణయంతో అంటే డీసెంట్రలైజ్ చేస్తే మనకి ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందుతాయి, సంక్షేమ ఫలాలు అందుతాయి, మనకి పరిపాలన కూడా స్పష్టంగా ప్రజలకి దగ్గరికి పరిపాలన అందించవచ్చు. కానీ ఈ రకంగా సెంట్రలైజ్ చేస్తే ఎవరికి లాభం? పైరవికారులకు లాభం. రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు ముందు నుంచి కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తుంది బాబు అంటే పేద ప్రజల గురించి, ప్రజల యొక్క బాగోగుల గురించి కాదు, పైరవికారుల గురించి, బడా వ్యాపారుల గురించి, బడా బిల్డర్ల కోసానికి, మీ వసూలులకి దారి సుగమం చేసుకోవడానికి మీ ఆలోచన తప్ప ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో కానీ కనబడలేదని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైడ్రా అని తీసుకొచ్చినారు, అది సెంట్రలైజ్ చేసినంత కూడా వాటర్ బోర్డులో సీవరేజ్ అండ్ వాటర్ బోర్డులో చేయాల్సినటువంటి డీసిల్టింగ్ పని, మోరీలు తీసే పని నేను తీస్తాను పోయి హైడ్రా కమిషనర్ తీస్తా అంటాడు. ఏం చెప్పాలా? మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ చేయాల్సిన పని, కింద ఉన్నటువంటి జవాన్ చేయాల్సిన పని నేను పోయి చేస్తా అని చెప్పేసి హైడ్రా కమిషనర్ పోతాడు. అంటే ఆయన అనుకూలం ఉంటే చేస్తాడు, అనుకూలం లేకపోతే వదిలిపెట్టేస్తాడు అనమాట. అంటే అంత కంట్రోల్ అంతా కూడా సీఎం దగ్గరికి వెళ్ళి కంట్రోలింగ్గా పెట్టుకొని కమిషనర్ని పెట్టుకొని దందాలు వ్యాపారాలు చూసినాం కదా. పేదలకేమో నోటీస్ ఇవ్వకుండా ఉలగొట్టాలి, బడా బాబులకేమో నోటీసులు ఇవ్వాలి. ఇది హైడ్రా పనితీరు. ఈరోజు ఇలా బడా బాబులకు లాభం చేయడానికే ఈ 27 మున్సిపాలిటీలు విలీనం పనికొస్తుంది. వారి పైరవీలు చేర్చుకోవడానికే ఈ 27 మున్సిపాలిటీలకు విలీనం హైదరాబాద్లో పనికొస్తుంది. వారి వసూళ్ళకి ఏ అడ్డంకులు లేకుండా ఉండడానికే ఈ 27 మున్సిపాలిటీల యొక్క విలీనం హైదరాబాద్లోకి వాళ్ళకి పనికొస్తుంది తప్ప ప్రజలకు పనికొచ్చేది కాదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ గారు కమిషనర్కు మెమో పంపించిన 21 నవంబర్ ఈ సంవత్సరం 25లో అర్బన్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 మున్సిపాలిటీస్ విత్ ఇన్ అబటింగ్ ద ఔటర్ రింగ్ రోడ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్స్ ఫర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అండ్ కన్సల్టేషన్ అండర్ జిహెచ్ఎంసీ యాక్ట్. ఇది మన ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారి నుంచి ప్రభుత్వం నుంచి కమిషనర్కి 21 నవంబర్ 2025 ఈ నెలనే ఇవ్వడం జరిగింది, జస్ట్ 5 రోజులకి 6 రోజుల క్రితం. దాన్ని ఏమంటారు లాస్ట్కి? ద కార్పొరేషన్ ఈజ్ రిక్వెస్టెడ్ టు ఎగ్జామిన్ ద ప్రపోజల్ ఇన్ డీటెయిల్ అండ్ సబ్మిట్ ఇట్స్ రిమార్క్స్. వారు స్పష్టంగా జిహెచ్ఎంసీ కమిషనర్కి ఈ యొక్క విలీనం 27 మున్సిపాలిటీలకు విలీనానికి సంబంధించినటువంటి డీటెయిల్గా స్టడీ చేసి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని కమిషనర్కి ఇస్తే
కమిషనర్ గారు అంటే మినిమం 27 మున్సిపాలిటీలు విలీనం అంటే 27 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్తో కానివ్వండి, బహిరంగ విచారణ కానివ్వండి, బహిరంగ అభిప్రాయ సేకరణ కానివ్వండి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిందంటే ఒక శాస్త్రీయంగా జరిపిందాం అనుకుంటాం. కానీ నిన్న హడావుడినిగా ఆదరబాదరగా గందరగోళంగా నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ అని చెప్పేసి ప్రకటించింది. మరి ఎవరి దగ్గర ఎవరి ప్రజాభిప్రాయ సేకరణ చేసినారు? మమ్మల్ని మేము స్టేక్ హోల్డర్స్ ఎమ్మెల్యేస్ ఉన్నాం, మేము అందరం కూడా శివారు ప్రాంతంలో మేము అందరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నాం. మాకు ఒక్క మాట అడిగిన పాపన పోలేదు ఎవరు కూడా. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి, వాస్తవానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి వాస్తవంగా. ఇవన్నీ పెట్టకుండా 21 తారీఖున రిపోర్ట్ ఇవ్వమని కమిషనర్ అడిగితే 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేస్తాడా? నిన్న 25వ తారీఖున రిపోర్ట్ సబ్మిట్ చేసేసిండ్రు, ఆయన డిక్లేర్ చేసి పడేసిండ్రు. ఏం చేయబోతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మీ యొక్క లక్ష్యం ఏంది? మీ ప్రజల యొక్క బాధలేంటిది తెలుసుకునేటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా? పేరుకు ప్రజాపాలన కానివ్వండి, పూర్తిగా నియంత్రిత ధోరణిలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అరాచకత్వంతో మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, బుల్డోజ్ చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది పెట్టి ముందుకు పోతూ ఉన్నారు తప్ప ప్రజల యొక్క బాగోగులు కానీ, ప్రజల యొక్క మనోభావాలు కానీ, ప్రజల యొక్క అభిప్రాయాన్ని కానీ, ప్రజాప్రతినిధుల యొక్క ఒక వాయిస్ని కూడా వినే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని చెప్పి స్పష్టంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దాచిపెట్టి ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇది ఎందుకు దీనిపైన చర్చ పెట్టట్లేదు? ఎందుకు దీనిలో అసెంబ్లీలో పెట్టలేదు? ఎందుకు మీరు నిర్ణయం తీసుకునే ముందు ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, స్టేక్ హోల్డర్స్తోని అభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు అని స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కేవలం ప్రజలకి శాపంగా మారే నిర్ణయం తప్ప ప్రజల బాగోగులు కాదు. మీరు విలీనం చేసిన వెంబడే ట్యాక్సులు పెంచుతారు, దాని యొక్క ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు అన్నీ పెరిగిపోతాయి, రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరిగిపోతాయి, యూజర్ ఛార్జెస్ పెరిగిపోతాయి, ట్రేడ్ లైసెన్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ పెరిగిపోయి ప్రజలకు భారంగా అయితే తప్ప దాంతో ఒరిగేది ఏం లేదు. కాబట్టి దీని విషయంలో ఆదరబాదర కాకుండా తొందరపాటు చర్యలు మానేసి అందరి అభిప్రాయ సేకరణ చేయాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన పాపాలు, వారు చేసిన తప్పులు సరిదిద్దడానికి మేము చేసిన 9 సంవత్సరాలు కష్టపడితే, అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కష్టపడిన తర్వాతనే అవన్నీ చక్కదిద్దినాం. మళ్ళీ మీరు పాపాలు చేసి తప్పులు చేసిపోతే మళ్ళీ మేమే చక్కదిద్దాల్సి వస్తుంది. మరి మీరు ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎన్నికలు పెట్టరో చేతులు ఎత్తేసి కేవలం దండుకునే పని మీద ఉన్నారు. పూర్తిగా వైఫల్యం చెంది మీ ప్రభుత్వాన్ని ప్రజాపాలన పాలనను గాలి కొదిలేసి కేవలం డబ్బులు వసూలు ఢిల్లీకి మూటలు మోసే పని మీదనే ప్రభుత్వం ఉంది తప్ప మరి ప్రజల బాగోగుల గురించి, ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఇక్కడ పని జరగట్లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ, మరి ఈ నిర్ణయాన్ని ఇమీడియట్గా మీరు తీసుకునే ముందుకు పోయే ముందు ఇమీడియట్గా అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలి. దీనిలో మేము శివారులో ఉన్నటువంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఉన్నాం, మరి ఇతర పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు, స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళతో తక్షణం సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేసి దాని తర్వాత ముందుకు వెళ్ళాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. మీరు గతంలో వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మాకు అనుభవంతో పాటు ఈ అనుభవంతో ఈ యొక్క సూచన చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున అన్ని కేంద్రాల్లో ఆందోళన తప్పవు, ఉద్యమం తప్పదు. ఇది భారీ కుట్రగా కనపడుతోంది. ఇది ఇంకోటి కనపడుతుంది, రాజకీయ దురుద్దేశం, ఒక రాజకీయ కుట్రలో భాగంగానే కనపడుతుంది తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి బాగుండదు కాదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.